ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను నా పట్టు శారీస్ ఏవైతే కొన్నిటి మగ్గం వర్క్ చేయించుకున్నానో అవి చూపిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసేద్దాం. నిన్న పట్టు శారీస్ కొన్నిటి కూడా నేను డిఫరెంట్ వర్క్స్ చేయించుకున్నాను అండి. సో ఎక్కడో కాదు, మనకు షాప్ ఉంది కదా, అందరికీ తెలిసిన ఖ్యాతి కొట్టుకి దాంట్లో చేయించుకున్నాను. ఇది వచ్చేసి మంగళగిరి శారీ పర్పుల్కి ఆరెంజ్ కాంబినేషన్లో ఉంటుంది. దీనికి మనం ఆరెంజ్ బ్లౌజ్ తీసుకోవచ్చు, బట్ నేను బార్డర్ని బట్టి పీచ్ కలర్ తీసుకున్నాను. పీచ్ కలర్ బార్డర్ మీద నెక్ ఏమో పాట్ నెక్లో వర్క్ వేయించి హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వేయించాను. ఇదంతా షార్ట్ హ్యాండ్స్ మీద చెల్లా వర్క్ వచ్చింది. చాలా వర్క్ అంతా కూడా నీట్గా ఉంటుంది, మనకి ఎక్కడ కుచ్చుకుపోవడం అలాంటిది ఉండదు. దీంట్లో వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ కూడా మళ్ళీ కుట్టించాను. సెకండ్ వన్ వచ్చేసి ఇది ప్యూర్ కంచి పట్టు స్కై బ్లూ కాంబినేషన్కి రెడ్ బార్డర్ వస్తుంది. ఇది మా బ్రదర్ మ్యారేజ్ అప్పుడు తీసుకున్న శారీ. దీనికి వచ్చేసి నేను ఒరిజినల్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వెనకాల నెక్కి ప్యాటర్న్ వచ్చేటట్టుగా యూ నెక్కి డిజైన్ వేసుకొని హ్యాండ్స్ మాత్రం ఎల్బో హ్యాండ్స్కి ఆల్ ఓవర్ ఇచ్చాను. కింద చిన్న టాజిల్స్ ఇచ్చాను. యాక్చువల్లీ నా బ్లౌజెస్ అన్నీ కూడా షార్ట్ హ్యాండ్స్ ఎక్కువ ఉంటాయి, దీనికి మాత్రం ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాను. అండ్ బ్లౌజ్కి వెనకాల డోరీస్కి కూడా హ్యాంగింగ్స్ కూడా మేక్ చేయించాను. అండ్ నా ఆల్మోస్ట్ పట్టు శారీస్ అన్నిటికీ కూడా టాజిల్స్ ఉంటాయండి. నాకు ఇవి అలా వేయించుకోవడం చాలా ఇష్టము. సో నేను ప్రతి శారీకి వేయించుకుంటాను. ఈ శారీకి కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టుగా చిన్న చిన్న లట్కన్స్ తీసుకొని వేయించుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కుప్పడం శారీ. కుప్పడం శారీలో ఎల్లో అండ్ పింక్ బార్డర్. నా దగ్గర కుప్పడం శారీస్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఎల్లోకి ఇది పెద్ద కడ్డీ బార్డర్ వచ్చింది. యాక్చువల్లీ ఈ శారీ అనేది నేను మా బాబు ఉపనయనంకి కుట్టించుకున్నాను. సో నాకు కొంచెం క్లాసీ లుక్ ఉండాలని నేను అందులో వచ్చిన బ్లౌజ్ పీస్కి నేను వర్క్ వేయించుకున్నాను. అది కూడా జస్ట్ నెక్కి మన బూటీ వర్క్, అంటే మనకు కుచ్చుకోపోకుండా ఉండే సాఫ్ట్ వర్క్ వేయించుకున్నాను. జస్ట్ ఎల్లో కలర్ టాజిల్స్తోని పేరప్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కంచిపట్టు శారీయే. కంచిపట్టి మొత్తం సెల్ఫ్ కలర్ ఉంటుంది, పింక్ షర్ట్ శారీ అన్నట్టు. మనకు పళ్ళు పింకే, బ్లౌజ్ పింకే అలా వచ్చింది. సో నేను దీనికి 2 బ్లౌజెస్ చేయించుకున్నాను. ఒకటి మెజంతా కలర్కి ఆల్ ఓవర్ వేయించాను. ఆ బ్లౌజ్ ప్రజెంట్ షాప్లో ఉండిపోయింది, ఒక కస్టమర్ రివ్యూ కోసం తీసుకెళ్ళాను నేను. అండ్ ఇంకో బ్లౌజెస్ వచ్చేసి ఇలా సెల్ఫ్ తీసుకొని దాని మీద మిర్రర్ వర్క్ చేయించాను. మనకి శారీలో ఎక్కడ బ్లూ కలర్ ఉండదండి, బట్ నాకు డిఫరెంట్గా ఉండాలని నేను బ్లూ కలర్తోని వర్క్ వేయించాను. అండ్ బ్లూ కలర్ టాజిల్స్ కూడా పెట్టించాను. మిర్రర్ వర్క్ అంటే మనకు చాలామందికి ఇష్టం ఉంటుందండి. అలా నేను ఏం చేశానంటే పెద్ద మిర్రర్ తీసుకొని చుట్టూ పరల్స్తోని వర్క్ చేయించాను. యాక్చువల్లీ ఈ శారీస్ అన్నిటినీ కూడా నేను మనం బీరువాలో పెట్టేసుకుంటాం కదా, వాటి బ్లౌజెస్ని ఆ శారీస్లలో పెట్టకుండా ఇలా జిప్ లాక్ కవర్స్ని తీసుకొని దాంట్లో 2గా నేను పెట్టేస్తాను. ఒకవేళ చిన్న కవర్ అనుకోండి సింగిల్గా కూడా పెడతాను. అందువల్ల నా బ్లౌజెస్ ఇంతవరకు అయితే ఎప్పుడూ ఖరాబ్ అవ్వలేదండి, నీట్గా ఉంటాయి. నేను ప్రతి బ్లౌజ్ని కూడా కంపల్సరీగా కవర్లోనే పెడతాను. ఇప్పుడు మీకు చూపించిన ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను కొన్ని శారీస్కి డిఫరెంట్ టైప్స్లో కుట్టించుకున్న బ్లౌజులు, అంటే 2గా వాడడానికి కోసం కుట్టించుకున్నాను. ఇవి వచ్చేసి 2 గోల్డ్ బ్లౌజెస్ చేయించుకున్నాను. ఎందుకంటే మన దగ్గర వైలెట్ కలర్ శారీస్, గ్రీన్ కలర్ శారీస్ ఉండడం కామన్. సో అలా మనం వాటికి డిఫరెంట్గా వాడచ్చు అన్నట్టుగా నేను 2 గోల్డ్ బ్లౌజ్ మీద, ఇదేమో గోల్డ్ మీద వైలెట్తో డిజైన్ చేయించాను. ఇంకొకటి వచ్చేసి కొంచెం డార్క్ గోల్డ్ మీద గ్రీన్తో వర్క్ చేయించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కంచిపట్టు అండి. కంచిపట్టులో ఇది గోల్డ్ కలరు. ఈ శారీని మీరు చూసుంటారు, ఎందుకంటే మన ఛానల్లో మనం అమ్మవారికి కట్టించినప్పుడు నేను వీడియోస్ పెట్టాను కదా. సో అప్పటి శారీ ఇది. దీనికి కూడా నేను టాజిల్స్ అనేవి చాలా డిఫరెంట్గా వేయించాను. దీని బ్లౌజ్ కూడా దాంట్లో వచ్చిన టిష్యూ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది చాలా డిఫరెంట్గా ఉండే బ్లౌజ్ పీస్. సో నేను దానికి వేస్తే బాగుంటుంది అనిపించింది. సెల్ఫ్ వర్క్ తీసుకొని సెల్ఫ్లోనే, అంటే మనకి బ్యాక్ సైడ్ చిన్నగా వచ్చింది, చేతిలో కూడా చిన్నగా వచ్చి కింద చిన్న టాజిల్స్, పెద్దవి కాకుండా చిన్న టాజిల్స్ వేయించాను. అండ్ దీనికి కూడా డోరీకి మనం వెనకాల వేసే హ్యాంగింగ్ కూడా మేకింగ్ చేయించాను.
ఈ శారీ అంతా స్పెషల్గా మనకు బ్లూ షేడ్ కనబడుతుంది అండ్ గోల్డ్ షేడ్ కూడా కనిపిస్తుందండి. చాలా స్పెషల్ శారీ అని చెప్పొచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్యాన్సీ శారీ. అంటే ఫ్యాన్సీ పట్టు కాదండి, పట్టు శారీ కానీ మనకు చూడడానికి అఫీషియల్గా ఉంటుంది. ఇలాంటి శారీస్ అంటే నాకు చాలా ఇష్టము. సో నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. దీనికి ఏంటంటే అదే బ్లౌజ్ పీస్ మీద చిన్న మిర్రర్ వర్క్ వేయించాను. చిన్నగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఇది మనం చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు, చిన్న ఫంక్షన్స్కి కంపల్సరీగా వేర్ చేసేటట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మా పెళ్లి శారీ అండి. అప్పుడు అసలు వర్క్లు మగ్గం వర్క్స్ ఉండేవి కాదు కదా, మనం జస్ట్ ప్లెయిన్గా కుట్టించుకునే వాళ్ళము. సో నేను దానికోసం ఒక కొత్త బ్లౌజ్ చేయించాను. గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని వర్క్ అంతా కూడా ఇప్పటిలా కాకుండా ఓల్డ్ ప్యాటర్న్ తీసుకొని చేయించాను. ఎందుకంటే మన మినిమం ఒక 12 years బ్యాక్ శారీ కాబట్టి సో దానికి ఓల్డ్ ప్యాటర్న్లో ఉంటేనే బాగుంటుంది అనిపించింది. సో అందుకే అలాంటి డిజైన్ తీసుకొని చేయించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా స్పెషల్ శారీ అండి. మా బ్రదర్ రిసెప్షన్కి తీసుకున్న శారీ, మంగళగిరి శారీ. ఇదంతా కూడా డార్క్ వైన్ కలర్, వాయిలెట్ కలర్ అంటారు కదా, అలాంటి కలర్. నేను దీన్ని స్పెషల్గా కనిపించాలన్నట్టుగా నేను ఏం చేశాను అంటే వైట్ కలర్ క్లాత్ తీసుకొని దానికి ఆల్ ఓవర్ వర్క్ వేయించాను. ఈ వాయిలెట్ కలర్ దాని మీద వచ్చేటట్టుగా మనకి బ్యాక్ కూడా మొత్తం ఆల్ ఓవర్, షార్ట్ హ్యాండ్స్ కూడా ఆల్ ఓవర్ వస్తుంది. అలా చేయించాను. సో వైట్ని చాలా తక్కువ మంది చేపిస్తుంటారు కదా, అందుకని స్పెషల్గా ఉండాలన్నట్టుగా నేను ఎంచుకున్నాను. దీనికి కూడా టాజిల్స్ వేయించాను. యాక్చువల్లీ మీకు తెలిసిందే, ఇప్పుడు ఇది కూడా అదే కలర్ శారీ నేను వేర్ చేసింది కూడా. ఈ కలర్ అంటే నాకు ఇష్టం ఒకటి, అండ్ నాకు చాలా బాగా కనిపిస్తుంది. నేను అందుకే వర్క్ కూడా దాంట్లో వచ్చిన క్లాత్ తీసుకొని సింపుల్గా బూటీస్ వేయించుకున్నాను. నెక్కి అండ్ హ్యాండ్ కింద చిన్న వర్క్ వచ్చేటట్టుగా చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి